ఓకే మమ్మ, ఈరోజు అయితే పొద్దుగాల అయితే 4 గంటలకు అయితే లేపదు, ఎందుకంటే లోడ్ వస్తుందేమో అనుకున్నాం. బట్ లారీ కొద్దిగా లేట్ అయింది. సరే అని చెప్పేసి అలా ఇక నరుగుతున్నాం మామ. మీకు ఇన్ని రోజులు చూపించలేదు కదా, లైట్లు వేసి అయితే ఇలా నరుగుతారనమాట. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త నరకాలి, ఎందుకంటే కింద చూస్తున్నారు కదా, నా కాలు కూడా అగిపించట్లేదు ఆ దవ్వలో. ఎందుకంటే కాళ్ళ కింద మళ్ళీ పాములు, పుట్ల, తేలు అన్నీ ఏమిటి వస్తూనే ఉంటాయి. బట్ మన శబ్దానికి అవి కొంచెం ముందరికి అలా అలా కదులుతాయి అనమాట. మీరు ఇక్కడ క్లారిటీ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరైతే అలా కడతారు మామ. మేమైతే ఇక పొద్దుజంపులకి లోడ్కి అయితే వెళ్ళాం మామ. సో మనం చెప్పాక చెస్ట్ పెయిన్ ఎలా వస్తుందని. సో ఇప్పుడైతే ఈ స్టాండ్ మీదకి ఇలా కట్టేస్తున్నాడు కదా. సో ఒక్కొక్క కట్ట వచ్చేసి ఎట్లా లేదన్నా కానీ ఒక 10 కిలోలు ఉంటుంది మామ. సో అలా ఒక్కడు అలా స్టాండ్ మీదకి అయితే ఇసురాలి. అంటే ఒక్కట్ట అరకట్ట అయితే మనం అయితే ఇసురొచ్చు అనుకో. బట్ లోడ్ కర్ర కదా, 20 టన్నుల కర్ర కదా. సో అలా తీసి అలా పైకి వేయటం వల్ల ఏంటంటే మనకైతే చెస్ట్ పెయిన్ అనేది లేదా కొంచెం గోడల పెయిన్ అనేది అలా వస్తుంది అనమాట. సో వెనకాల అయితే అలా తోకట్ల మీద అయితే ఒక మనిషి ఉంటాడు అనమాట. ఎందుకంటే లారీకి మాత్రమే, టాటర్కి అయితే ఉండడు, ఎందుకంటే కొంచెం ఇబ్బంది కదా. సో అలా లోడ్ సగం కట్టేసి అలా అయితే మేమైతే అన్నాలు తినడానికి అయితే వెళ్ళాము. కొంచెం డ్రైవర్ లేడు మోకులు ఎక్కడానికి. సో అందువల్ల అయితే మేమైతే అన్నాలు తినడానికి అయితే వచ్చాము. అప్పటికి మధ్యాహ్నం మనకు కొంచెం సోకులు ఎక్కువ కదా, కొంచెం తగ్గించుకోవాలి. మళ్ళీ వచ్చాము, ఇక అలా మోకులు దొక్కుతున్నాము. మన ఆడవాళ్ళు అయితే పొలం అయిపోయి వేరే పొలానికి వెళ్ళాలని చెప్పేసి క్యాన్లు అయితే ఇంటి దగ్గర వెళ్ళడానికి వెళ్తున్నారు మా. ఫైనల్గా అయితే మోకులు అయితే బర కట్టేసాం. ఇక అలా వేరే పొలానికి అయితే వచ్చేసాం మా. మనకు వచ్చి చూసుకుంటే ఇక్కడైతే పొలం అయితే కొంచెం ఈరోజు అయితే కొంచెం మంచిగా లేదు మా, కానీ కర్ర అయితే సన్నగా ఉంది. చూస్తున్నారు కదా, టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అవుతుంది. కొంతమంది కట్టలు అయితే కావు మా. ఈరోజు ఎంత టైంకి వస్తారో చూడాలి. బట్ నాకు అట్లా అయిపోయినాయి కాబట్టి నేనైతే ఇంటికి వచ్చాను. ఈరోజు ఎన్నింటికి వస్తున్నారు ఇంటికి అని చెప్పేసి నేను రేపటి రోజున వచ్చే వీడియోలు అయితే నేను చూపిస్తాను మామ. ఓకేనా? ఎవరికన్నా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి మామ. లవ్ యూ మామ, బాయ్.